ఎందుకమ్మా మీరు చేయబట్టుకొని తీసుకొస్తున్నారు? తను కొంచెం కనబడదు, అందుకే ఎక్కలేకపోయింది ఇందాక. ఓకే. ఓన్లీ రాత్రి పూట కనిపించదమ్మా, పగలు కూడా చూపులో ఇబ్బంది ఉందా? అంటే కొంచెం కొంచెం చీకట్లో రే చీకటి లాగమ్మా, రాత్రి పూట మెయిన్. మీ పేరండి? సంతోష్ మేడం. మీరు? నాగేశ్వరరావు. ఓకే. అమ్మ మీ పేరు? రవలి. రవలి గారు. మీ పేరేమన్నారమ్మా? పూర్ణిమండి. సార్, చక్కగా ఇద్దరు కూతుర్లని బంగారాల్లా పెంచారు, పెద్ద కూతుర్ని మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశారు, ఏంటండి ఇప్పుడు ఇది? ఏం చేసే బాబు, ఫస్ట్ నుంచి కూడా మాకు తనతో ఎటువంటి ఇబ్బంది లేదు మా. అరే ఫస్ట్ నుంచి కదా, ఎప్పటి నుంచి లేదు అసలు. అల్లుడు మాంగారా ఫ్రెండ్స్ లా ఉంటారంట. ఫస్ట్ టైం వింటున్నాం, ఎంత హ్యాపీగా ఉందో వినటానికి. చాలా హ్యాపీగా, మాకు ఎటువంటి ఫస్ట్ నుంచి కూడా ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి చిన్న మాట కూడా మా మధ్య వచ్చింది లేదు, ఏం లేదు. అల్లుడు అనే కంటే ఫ్రెండ్ అనడమే మంచి బాగుంటుంది. మళ్ళీ ఇంకో పెళ్లి చేయబోతున్నారా? అవును సార్. ఎవరితో? ఇదే మార్కెట్ కి తీసుకెళ్లటము, బావ మరదలు ఉంటారు కదా, బండిలో తీసుకెళ్లటము, రావటము, పోవటం. అలాగే ఉంచండి, దాన్ని వేరే మీనింగ్ మార్చేస్తున్నారు ఎందుకు మీరు? అవునవును సార్, ఎట్లా వాళ్ళిద్దరు ఇష్టపడిపోయినారు. వీళ్ళిద్దరు ఇష్టపడ్డారా? అవును. ఏది మీరు అనుకోకముందే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారా, మీరు అనుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఇష్టపడ్డారా? నన్ను అడగలేదు సార్. మరి మీకు ఎలా తెలిసింది వాళ్ళిద్దరు ఇష్టపడ్డారని? మీ అమ్మాయిని ఇప్పటికీ బాగానే చూసుకుంటున్నాడు, పెద్ద అమ్మాయిని. అంటే అమ్మాయికి కొంచెం సైట్. అవును. అంటే బయట ఎక్కడైనా ఇచ్చినా కూడా ఎటువంటి పరిస్థితి ఎట్లుంటుందేమో అని. మీరు ట్రై చేయలేదంట, మీ సంబంధాలే తీసుకురాలేదంట అమ్మాయికి, రవలికి. మీరు ఏం తీసుకొచ్చారు సంబంధం? అల్లుడు మంచిగా ఉంటున్న డ్రామానా ఇదంతా? ఇది రెండో అమ్మాయిని పెళ్లి చేసుకుందాం డ్రామా ఆడుతున్నాడా ఏంటి మంచి అల్లుడు లాగా? ఏం సంతోష్? కాదు మేడం, నువ్వు మంచోడు అని మార్కులు పడినాయి, అప్పుడు నువ్వేం చేయాలి? ఆయన వయసు అయిపోతుంది కాబట్టి నువ్వు తండ్రి పాత్ర తీసుకుని ఆ పిల్లకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి కదా. నేనే చేసుకుంటాను అనటం ఏంటి? ట్రీట్మెంట్ చేయించు. చెప్పాలంటే నాకన్నా మా వైఫ్ నాకన్నా ఏజ్ లో పెద్దదిలాగా కనపడుతుంది. ఎవరు మీ వైఫ్? అవును మేడం. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మామగారు ఎలాగో ఇది చేయలేరు కాబట్టి మార్కెట్కి అది మేమిద్దరం కలిసి వెళ్తాం. ఎక్కడికైనా వెళ్ళాలని వెళ్ళేటప్పుడు మామూలుగా బయటికి వెళ్ళినప్పుడైనా బండి మీద అలా వెళ్తుంటే మీరిద్దరు బాగుండరు జోడి అని అంటాం. ఎవరు అంటున్నారు? బుద్ధి లేని వాళ్ళు జనాలు మేడం. అంటే అనేసరికి ఆపేసి బాబు మీ ఇద్దరు జోడి బాగుందని చెప్పారా? ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంటది కదా మేడం. మంచోడని ఏం మాట మాట్లాడేవయ్యా? కూతురికి పెద్ద అమ్మాయికి ఇతనికి వయసు తేడా ఉంది కాబట్టి చిన్న అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడంట. మీకు సిగ్గుగా లేదా ఈ మాటలు వినటానికి? ఒక తండ్రిగా ఆ అమ్మాయికి కళ్ళు కనిపించట్లేదా, మీకు కళ్ళు కనిపించట్లేదా? అలా ఏం లేదు సార్. ఇప్పుడు ఆ అమ్మాయి మీద మేము టచ్ చేస్తాం కానీ అలా ఏం కూడా లేదు. కానీ పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం ఉంది కదా, టచ్ చేస్తున్నావు. ఆడపిల్ల ఉండి తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? ఆడపిల్ల ఉంటే ఏంటి, లేకపోతే ఏంటమ్మా? నీ సొంత చెల్లెల్ని కట్టుకోవాలనుకుంటున్నాడు. కాదు, నీకు భార్య ఉన్నది, కూతురు ఉన్నది. సరే ఇక్కడ దాకా వచ్చారు కదా మేడం, చెప్తున్నానండి. తనకి మాకు వేరే ఉద్దేశం అయితే ఏం లేదు కానీ హక్ చేసుకుంటాం అలాంటివి జరిగినాయి మేడం. నువ్వు హక్ చేసుకున్నావా, కిస్ చేసావా అనేది కాదు. నీకు భార్య ఉండగా చెల్లెల్ని, ఆ అమ్మాయి చెల్లెల్ని, మరదల్ని ఎందుకు నీకు ఇంకో భార్య కావాలి? ఓయ్ సంతోష్ సార్, ఆవిడ భార్య ఉండగా సిస్టర్ ఎందుకు కావాలి నీకు? ఆ అమ్మాయికి ఏదైనా హెల్ప్ చేయాలని ఉద్దేశమా? ఆ అమ్మాయి కళ్ళు సరిగ్గా కనిపించేవని, లేదంటే ఈ అమ్మాయి పెద్ద వయసుగా జోడి కూడా బాగుందని అంటం వల్ల చెప్తారు. నీ బుద్ధి ఎక్కడ పోయింది? బయట వాళ్ళు ఎన్నైనా చెప్తారు. మంచోడు, బాగా చూసుకుంటున్నాడు, దేవుడు. అందరి గురించి మాటలు పట్టించుకుంటావా? ఇంట నేను కూతురు ఏమన్నా కానియా? చెప్పు సమాధానం. ఇంట నీకు భార్య ఉంది కదా, నీకు భార్య లేదని కాదు కదా. ఇప్పుడు తెలిసేది ఎప్పటికైనా తర్వాత తెలిసిద్ది కదా. ఏం తెలిసేది? ఇప్పుడు అందరూ ఎట్టాగో ఒక ఇంట్లోనే ఉంటున్నాం సంతోషంగా. మాత్రం నేను ఒప్పుకోవాలనా? అందుకని ఉండేది ఇలా బయట చూసుకుంటాం కన్నా నాకు కూడా మామగారు అలాగే ఉంటది, అందరం కలిసి ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను కూడా సరే అన్నాను. ఆయన చెప్తాడు తన కూతురు మంచిగా ఉండాలని చెప్తాడు, నేను ఒప్పుకోను కదా. ఏం చెప్తాడమ్మా, బాగానే సమర్థించుకుంటున్నాం. మీ నాన్నకు బుద్ధి ఉంటే మా ముగ్గురికి కోపం రావడం కాదు, నీకు రావాలి. బ్రెయిన్ ఉందా మీకేమన్నా? నేను అంత స్వార్థంగా మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి. మీ అవసరాలు చూసుకొని ఆసరాగా తీసుకుంటున్నాడు అవన్నీ. ఏం కాదు, నీకు ఖర్చు తక్కువ అవుతుందనే ఉద్దేశంతో అమ్మాయిని కట్టబెట్టాలి అనుకుంటున్నావా? చెడ్డోడిని మంచోడిని చేసి కూర్చోపెట్టారు మీరు అందరూ. ఎవరు చెప్పారు మంచోడని? అతను కాదు. నువ్వు భార్య పోయినాక పెళ్లి చేసుకోలేదంట. ఆ అమ్మాయి మా పెద్ద అమ్మాయి ఒక కాదయ్యా, పెద్ద ఆయన ఇంకొక మూడో కూతురు ఉంటే కూడా ఇస్తావా? మూడో కూతురు ఉంటే కూడా ఇస్తావా? నాలుగో కూతురు ఉంటే కూడా ఇస్తావా? నా చెల్లెను నాకంటే ఎక్కువ తననే ఎక్కువ చూసుకుంటా నేను. ఇప్పుడే మీ పెద్ద అమ్మాయి ఆ పిల్ల సరిగ్గా నడవలేకపోతే గబుకుని మెట్లు ఎక్కిచ్చింది. అసలు ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీ వైఫ్ చనిపోయినాక మీరు ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదట. పిల్లల కోసమనే నువ్వు బతికావు కదా. ఆ బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? అక్కడ ఆకాశంలో ఉన్నావు ఇప్పటిదాకా. ఎప్పుడైతే ఈ రెండో అమ్మాయిని కూడా ఇచ్చేస్తానండి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అంటే, ఇంతవరకు బాగానే ఉంది, ఎటువంటి కంప్లైంట్ లేదు. ఇప్పటికీ అట్లాగే అంటుంది. మా నాన్న దేవుడు అండి, మా ఆయన దేవుడు అండి అంటుంది. తెంగరదే. ఏం దేవుళ్ళు మీరిద్దరు?
చెల్లెని ఇచ్చి కట్టబడడం దేవుడు అయితే వాళ్ళిద్దరికి బుద్ధి లేదు. అమ్మ రవలి మీరేంటమ్మా మీ బావని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంటున్నారు? ఇంత చక్కగా చూసుకుంటుంది మీ అక్క, అమ్మలా చూసుకుంటుంది నిన్ను. చూస్తున్నా మేడం అడుగు. చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసి పెరిగాము. అలానే కలిసి ఒక్కని పెళ్లి చేసుకుంటారా? అది కాదు కానీ మామూలుగా మా అక్క అంటే నాకు చాలా ఇష్టము. అయితే అక్క భర్త అంటే ఇష్టం ఉండకూడదు కదా? కరెక్టే కానీ ఇంకా మా నాన్న కూడా ఒప్పుకునేసరికి నేను కూడా ఒప్పుకున్నాను. సార్ నీ ప్రమేయం ఏమీ లేదు. అతను ఏమన్నాడంటే అప్పుడప్పుడు హక్ చేసుకున్నాము, కలిసి ఒకటయ్యాం మేము, అంటే ఒకటంటే ఆ విధంగా కాదు కానీ ప్రేమించుకున్నాం అని అంటున్నాడు. రాంగ్ వేలో కాదు కానీ మామూలుగా మార్కెట్ కి వెళ్ళడము అలా. అది ఓకేనమ్మా, కానీ అతను లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావా? అతను కావాలా? అతను అంటే చచ్చేంత ప్రేమ? ఏంటమ్మా అక్క వల్లే మెయిన్ గా. ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది అమ్మ? ఒక్క నిమిషం వింతల్లి, ఆవిడికి నువ్వంటే ప్రాణం అట. నిన్ను వదిలి ఉండలేక మీ ఆయనతోటి సరే ఈయనతో ఉంటే అందరం కలిసే ఉండొచ్చు కదా అక్కతో జీవితకాలం అని. అమాయకత్వం మీ చెల్లిది నిజంగానే. దాన్ని మీ ఆయన క్యాష్ చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరు క్యాష్ చేసుకుంటున్నారు. చేసుకుంటా అంటే ఏం లేదండి. నేను నా కూతురు ఏం కావాలా మేడం? ఏం చెప్తున్నావు? బాగుంది, పెళ్ళం బాగాలేదు కాబట్టి పెళ్ళం చెల్లెలు కావాలా నీకు? మగాళ్ళు అనిపించారు బాబు. అంత సంపాదించేస్తావా నువ్వు? ఇంతమందిని పోషించేటంతా ఏం చేస్తూ ఉంటావు నువ్వు? ప్రైవేట్ జాబ్ మేడం. మరి పల్లి ప్లస్ ఏంటంటే నువ్వు చెప్పేటటువంటి సూక్తులు ఏంటంటే మా ఇద్దరి మధ్యన ఏమీ జరగలేదండి, ఒక హగ్గింగ్ తప్ప అని చెప్పి. హగ్గింగ్ జరిగిందా కిస్సింగ్ జరిగిందా అనేటటువంటి అంశం కాదు. తెలిసి పెళ్లి చేసుకుని నమ్మకంగా పెళ్లి చేసుకుని ఒక ఆడపిల్లని కన్నావు అమ్మాయితో. ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నావు. ఇక్కడ మళ్ళీ పెద్ద త్యాగమూర్తిలాగా ఒక స్టైల్ ఇస్తున్నావు. నువ్వు త్యాగమూర్తి కాదు, నీకు ఇద్దరు ఆడవాళ్ళు కావాలి పచ్చిగా చెప్పాలంటే. అంతే కదా? అదేం కాదు. దేని గురించి చేసుకుంటున్నావు ఆ అమ్మాయిని? దేని గురించి చేసుకుంటున్నావు? వాళ్ళ చెల్లెలు నీకు ఎందుకు అవసరం? ఆ అమ్మాయి అమాయకురాలు, ఆ అమ్మాయి బుద్ధిహీనరాలు, ఆ అమ్మాయికి తెలివితేటలు లేవు. లేదు సార్. ఈవిడతో మీకు ఏంటి ప్రాబ్లం? ఈవిడతో ఏంటి ప్రాబ్లం? మీరు చెప్పిన రీజన్ అయితే బాలేదు. ఆవిడ మిమ్మల్ని బాగా చూసుకోవట్లేదా? సరిగా వండి పెట్టట్లేదా? లేదు మేడం, మొత్తం బాగానే ఉంటుంది. మనం రియల్లీ నిజంగా చెప్తున్నాం కదా, వీఆర్ క్వశ్చనింగ్ ద రాంగ్ పర్సన్. అక్కడ ఫాదర్ రోల్లో ఉండి 20 years పాటు పిల్లల్ని దగ్గరుండి పెంచినటువంటి ఒక వ్యక్తి ఈరోజు అతనికి ఏం ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఈరోజు ఇలాగ సైడ్ ట్రాక్ అయ్యాడు. మీరు ఎందుకండి పెళ్లి చేసుకోలేదు? ఇంకో పెళ్లి బిడ్డలు ఇద్దరు ఉన్నారు. మరి ఆ బిడ్డలకి ఏం న్యాయం చేస్తున్నారండి మీరు? నాకు నిజంగా ఒక డౌట్ ఏంటో తెలుసా, ఆ అమ్మాయి మీ కూతురేనా? పెద్ద అమ్మాయి? నేను ఆలోచించేది కూతురు మంచిదే కదా సార్. ఏం మంచండి? అల్లునికి ఇద్దరికి కట్టబడడం మంచిదా? మీ స్నేహితులు బంధువులు ఎవరినైనా కూడా ఈ ఐడియాని సమర్థిస్తారా? కాదమ్మా, మీ సిస్టరు నువ్వంటే ప్రాణంగా ఉంది, నువ్వు ఒక తల్లిలాగా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు కదా. కాదు కదా, అమ్మాయికి అసలు తెలియట్లా స్టిల్ ఇప్పటికీ కూడా. నిన్ను వదిలి ఉండడం అసలు ఆవిడ ఎవరిని చేసుకుందాం అనుకుంటుందో తెలుసా? నిన్ను అందరూ ఒప్పించారు అక్క, అందరు బయట వాళ్ళు కూడా ఓకే ఒప్పించారు కాబట్టి. నేను నా కూతురు ఏం కావాలి ఇట్లా ఒప్పించి మీరు అది తప్పు. నేను నీకు వేరే పెళ్లి చేస్తానని నువ్వు నేర్పించవచ్చు కదా, చెప్పపోయావా పోనీ మీ చెల్లికి? నీకు ఇంతకన్నా మంచి సంబంధం చూస్తావు కదా. మీ అక్క నీ తల్లితో సమానం అమ్మా. ఆవిడ ఇప్పుడు దగ్గరుండి ఏంటంటే నీకు అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్న డేంజర్. అక్క ఇష్టం కాబట్టి అక్క మొగుడు కూడా ఇష్టం అనేటటువంటి పిచ్చితనంలో నువ్వు ఉన్నావు. మీరు అందరూ ఉమ్మడి కుటుంబంలాగే చక్కగా హ్యాపీగా ఉన్నారు. నీకు చక్కటి సంబంధం తీసుకొచ్చిన తర్వాత, నీకు నచ్చినటువంటి వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత చక్కగా సాగరంపుతుంది మీ అక్క. ఏంటి నీకు భయము? భయం ఏం లేదు, అక్క అయితే అమ్మలాగా చూసుకుంటా. అమ్మ గొంతు కోస్తున్నావు ఇక్కడ నువ్వు. నీకు అర్థం కావట్లేదు. అక్కతో ఉండిపోవాలి, అమ్మా నాన్నతో ఉండిపోవాలంటే కుదరదు కదా. అమ్మా నాన్న బాగా చూసుకుంటారు, అలానే వాళ్ళతో ఉండిపోతామా? పెళ్లి చేసుకుని వేరే కుటుంబానికి వెళ్ళాలిగా. ఇవి కూడా అంతే. నీకు ఏదైనా కష్టం వస్తే మీ అక్క వస్తుంది, అర్థమవుతుంది. అక్కకి ఏదైనా కష్టం రాకుండా చూసుకోవాల్సింది పోయి నువ్వే పెద్ద కష్టం అయ్యావు ఇక్కడ. దానికి మళ్ళీ వాళ్ళిద్దరూ నీకు పెద్ద కౌన్సిలింగ్ ఇవ్వడం. సరే ఉండు నాన్న. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అసలు ఇలాంటి వాళ్ళకి వాళ్ళు చెప్పేటటువంటి సమాధానాలకి పిచ్చెక్కిపోతుంది ఏంటో. సార్ మేడం విన్నారు కదా సార్, మీరేమంటారు? మేడం ఇక్కడ సింపుల్ ఏంటంటే టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి మేడం. ఇక్కడ ఇందాక మనం వీళ్ళు రాకముందు మనం ఏమన్నా ఉంటే కనుక పూర్ణిమ ఒక సైడ్ ఉంది, రవలిని సంతోషుని నాగేశ్వరరావు గారి తండ్రి బావ రవలి ఒక సైడ్ ఉన్నారని కానీ కాదు. ఇది ఈ ఇద్దరు ఆడపిల్లలు ఒక సైడ్, ఈ ఇద్దరు మగవాళ్ళు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.